అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు, అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా, దీనికి సంబంధించి ఈ నిధులు ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, అలాగే మీకు కలిగిన పట్టాకి ఏ రోజున రైతు బంధు డబ్బులు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అంత సమాచారాన్ని క్లుప్తంగా వివరంగా తెలియజేస్తాను. మీరు కూడా స్పష్టమైన వైఖరితో తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అలాగే పంట బోనస్కి సంబంధించిన ఎన్ని రకాలు అనే అంశంపై వివరణ కావచ్చు, అలాగే ఇంకా ఏమైనా రైతులకి సంబంధించిన ఫ్రీ ట్రాక్టర్ విధానానికి సంబంధించిన సమాచారం కావచ్చు, తదితర ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తద్వారా మీ సమస్యపై ఒక వీడియో రూపంలోనో లేదంటే దానికి సంబంధించిన రిప్లై రూపంలోనో మీకు సమాచారం అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక సూటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? చాలామంది దాదాపుగా మన ఛానల్ని చూస్తున్న వారు 1,00,000కి పైగా వ్యూవర్స్ ఉన్నారు. ఈ 1,00,000 మందిలో ఒక 50,000 మంది వరకు, అంటే దాదాపుగా 50% వరకు 3 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఓట్లు వేస్తున్నారు. అయితే మీరు ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు? 1 ఎకరానికా, లేదంటే 3 ఎకరాలకా, 4 ఎకరాలకా, 5, 10, 15 ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే బాగుంటుంది అని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా అది మన ఆదాయంలోంచి వెళ్ళేది అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి నిర్ణయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచిది. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క నిర్ణయాల్లో పాలు పంచుకోండి. సో ఒక్కసారి మీకు కాలపట్టికకి సంబంధించి వివరణ ఇస్తాను. 1 ఎకరం పంట పట్టాలు కలిగిన వారు దాదాపుగా 24 లక్షల మంది ఉన్నారు. 2 ఎకరాల పంట కలిగిన వారు, అంటే పట్టా కలిగిన వాళ్ళు దాదాపుగా 17 లక్షల మంది ఉన్నారు. అలాగే 3 ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు 11 లక్షల మంది ఉన్నారు. 4 ఎకరాల పట్టా కలిగిన వారు 6 లక్షల మంది. 5 ఎకరాల వరకు పట్టా కలిగిన వారు 4 లక్షల మంది రైతులు ఉన్నారనమాట. ఈ విధానంలో మీరు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే సో మీ డబ్బులకి ఒక మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళు అవుతారు అనేది కింద కామెంట్ సెక్షన్లో ఎన్ని ఎకరాలు అయితే అన్ని ఎకరాలు అని చెప్పేసి కామెంట్ చేయండి. 3 ఎకరాలకి రైతు బంధు అయితే బాగుంటుందని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక లేట్ చేయకుండా తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం గురించి తెలుసుకుందాం. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ మీకు 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదా అనేది కూడా తెలియజేయండి. అయితే ఎస్ అని చెప్పి, కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది కాలేదు అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మీకు అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా రైతు బంధుకి సంబంధించి స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని ఇబ్బందులున్నా రైతు బంధు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీ ఆవరణలో ఏదైతే 2వ విడత రుణమాఫీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గాంధీ కుటుంబం ఇచ్చిన మాట తప్పదు అని చెప్పేసి, అందులో భాగంగానే 2 లక్షల రుణమాఫీ చేశామని చెప్పేసి ఇప్పుడు 31,000 కోట్ల సుమారుగా చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా విషయంలో అన్ని జిల్లాల రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని అన్నారు. తాము గత ప్రభుత్వం లాగా రైతు బంధు ఇవ్వబోమని అన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నిన్న కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఐటీ కట్టే వాళ్ళు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే పెన్షన్ పొందే వాళ్ళకి సంబంధించి రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల అన్నిట్లలో కూడా కత్తెర విధిస్తుంది అనేది మనం నిన్న ఒక ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలో వచ్చిన పేపర్ ఆర్టికల్ ఆధారంగా మనం వివరణ తీసుకున్నాం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతాంగాన్ని అడుగుతుంది, ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది? 5, 10, 15, 3 కామెంట్ చేయండి. ఇక ఇంకా కాస్త సమాచారం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈరోజు చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు పంట బీమాకి సంబంధించి 1,350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి ఎలాంటి రూపాయి తీసుకోకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయానికి సంబంధించి నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు దాదాపుగా 2వ విడతలో కూడా 6.40 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 2వ విడత పూర్తి చేశారు. రైతు బంధుకి సంబంధించి దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. ఇక్కడ గుట్టలకి అన్నిటికీ కేటాయింపులు జరగటం వల్ల దాదాపుగా ఇక్కడ చూసుకోవచ్చు గుట్టలు పట్టాలు
పుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు సైతం ఇచ్చి 20,000 కోట్ల రూపాయలను గత రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది అని చెప్పేసి వారు చెప్తున్నారు. అలాగే 3వ విడతకి సంబంధించి రుణమాఫీ 2 దఫాలలో. ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిందంటే ఫస్ట్ 18న చేశారు, సెకండ్ 30వ తారీఖున చేశారు. ఇక థర్డ్కి సంబంధించిన రుణమాఫీ మాత్రం ఏ బి సెక్షన్లుగా విడబోతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అంటే ఏంటి అంటే వీళ్ళు 2 లక్షల రుణం కలిగి ఉన్నవాళ్ళు, సెక్షన్ బి 2 లక్షల కంటే ఎక్కువ కలిగి వడ్డీతో కలుపుకొని ఉన్నవాళ్ళు, అంటే 2,50,000 సుమారుగా వీళ్ళు కరెక్ట్గా 1,50,000 నుండి 2 లక్షల మధ్య ఉన్నవాళ్ళు. వీళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే బి కేటగిరీలో 2 లక్షలు దాటి వడ్డీ ఏమైనా 10,000 ఉన్నా కూడా ఈ 10,000 మీరు కట్టుకోండి, మిగతా 2 లక్షలను మేము రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది, అప్పుడు మీకు 0 రుణమాఫీగా అవుతుంది. అలాగే 2 లక్షలు ఉన్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 1వ తారీఖు నుండి రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. మొదటి విడత 1 కుంట నుండి 1 ఎకరం వరకు మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది. ఈ 1,000 కోట్ల రూపాయలు ఫస్ట్ రోజు 1 కుంట నుండి 5 కుంటల వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. ఇదే విధంగా దాదాపుగా 1 కుంట నుండి 40 కుంటల వరకు విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే విధంగా డిసెంబర్ 12న ప్రారంభించి మే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులని రైతుల ఖాతాలలో వేస్తూ వచ్చింది. అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అంత డబ్బులు స్వీకరించి రైతులకి పెట్టుబడి సాయం కింద ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలో మరొక అప్డేట్ రాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు భరోసా ఇస్తారా లేదంటే రైతు బంధిస్తారా అని చెప్పేసి చాలామందిలో ఆందోళన ఉంది. ఎందుకంటే కేటాయించాల్సిన బడ్జెట్ గతంలో ఏ విధంగా అయితే 7,659 కోట్లు ఉన్నదో ఇప్పుడు కూడా 15,000 కోట్లే కేటాయించారనమాట. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 31,000 కోట్లు 2 లక్షల రుణమాఫీ కేటాయించింది. ప్రతి నెల కావాల్సింది 14,000 కోట్లు సంక్షేమానికి కావాలి. వచ్చే ఆదాయం మాత్రం 10,000 కోట్లే ఉన్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రీతిలో రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం కింద కనీసం 5 ఎకరాల వరకు లేదంటే 3 ఎకరాల వరకు డబ్బులు అందించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే మొదటి విడతలో భాగంగా 1,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనట్లుగా తెలుస్తుంది. ఈ నిధులు రైతుల ఖాతాలలోకి మరికొద్ది రోజులలో కేటాయించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది అనమాట. మొత్తానికి ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి కొత్త రూల్స్ అలాగే కొత్త జీవో ఎలా ఉండబోతుంది అంటే మాత్రం ఇందులో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఐటీ కట్టేవాళ్ళు, ఉద్యోగస్తులు, పెన్షన్ పొందేవాళ్ళు, వీళ్ళు రిటైర్డ్ అయి పెన్షన్ పొందే వాళ్ళకి సంబంధించి ఉండకపోవచ్చు అనేది అర్థమవుతుంది. అలాగే ఎన్ని ఎకరాల వరకు ఇస్తారనేది కనుక చూసుకున్నట్లయితే 3 ఎకరాలకి లేదంటే 5 ఎకరాల వరకు లిమిట్ పెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చిన్న సన్నకారు రైతులకే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయింపులు జరగాలి, వాళ్ళకే అసలైన అర్హులు అని చెప్పేసి భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుందన్నమాట. అందులో భాగంగానే 1 ఎకరానికి 7,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. సో మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే విశ్లేషణాత్మకతో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే అఫీషియల్ అప్డేట్స్ గురించి కూడా మరెన్నో వీడియోలలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే నేనేవైతే డౌట్స్ అడిగాను, రుణమాఫీ అయిందా కాలేదా, అయితే ఎస్ అని చెప్పి కాకపోతే నో అని చెప్పి, అలాగే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది, 5 ఎకరాల, 3 ఎకరాల, 10 ఎకరాల, 20 ఎకరాల అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి వాటి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.